టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా మాట వినకపోగా క్షణం కూడా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంది. ఇలా మొండిగా ఉంటే ఎలా దివ్య? నేను కాదు మొండి, నువ్వు మొండిగా మాట్లాడుతున్నావు. నేనేం చేశాను దివ్య? ముందు నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి నేను షూట్ చేయలేదు అని ఒప్పించి బయటికి తీసుకురా. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. బాబాయ్గా నాకన్నా కన్న తండ్రిగా నీకే ఆయన గురించి బాగా తెలుసు. బాబాయ్ ఒక్కసారి చెప్పిన మాటని మార్చి చెప్పమంటే ఒప్పుకోరు దివ్య. అర్థం చేసుకో. ఇలా చూడమ్మా, వేరే దారి లేదు. ఆయన ఒప్పుకుంటే సరి, లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష గాని పడుతుంది. దాని గురించి నేనేం చెప్పలేను. దివ్య, 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 దివ్య. అమ్మా, సోఫాలో కూర్చోబెట్టండి. చెల్లమ్మా, వెళ్ళి వాటర్ తీసుకురా. దివ్య, 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 ఎందుకు ఇలా చేస్తున్నావు? దివ్య, చెప్పింది వినొచ్చు కదా. నేను వినను. అందరూ కలిసి ఏదేదో మాట్లాడుతున్నారు. మా నాన్నకేమైనా అయ్యిందో నేను మా అమ్మ ప్రాణాలతో ఉండం. దివ్య, నువ్వు లేకుండా నేను మాత్రం ప్రాణాలతో ఉంటాననుకుంటున్నావా? మీ అందరినీ పోగొట్టుకొని నేను మాత్రం ఇక్కడ సంతోషంగా ఉండగలనా? ఇలా టెన్షన్ పడుతూ ఎమోషన్ అవడం వల్ల ఎలాంటి యూజు లేదు. దివ్య, ఇప్పుడు మనకు కావాల్సింది సొల్యూషన్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బ్రో, దివ్యను లోపలికి తీసుకెళ్ళండి. అవును దివ్య, మనం ఏం జరగాలని కోరుకుంటున్నామో అది నెరవేరాలంటే ఓర్పు, నమ్మకం, మనసులో ప్రశాంతత ఉండాలి. ప్లీజ్ మాకు కొంచెం కోఆపరేట్ చేయండి. వికాస్, దివ్యను లోపలికి తీసుకెళ్ళు. దివ్య, రా. వికాస్, నాన్న. దివ్య, ప్లీజ్, నేను చెప్పేది విను. నాన్నకేం కాదు. దివ్య, చెప్పేది విను. అన్నయ్య, తీసుకెళ్ళు. అమ్మా సుందరి, ఐఎమ్ సారీ టు సే, మీ బాబాయ్ ఒప్పుకోకపోతే మనకి వేరే దారే లేదు. చట్ట ప్రకారం మనం ఏమీ చేయలేం. నువ్వు ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నావు. నీకు ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బంగారాజు ఒప్పుకుని తీరాలి. కానీ ఆయన ఎలా దీనికి ఒప్పుకుంటారు? ఒప్పుకోకపోతే మీరు ఒప్పించాలి. పరిస్థితి అర్థమయ్యేలా చెప్పండి. తన కూతురు పడుతున్న బాధను చూస్తున్నారుగా. ఆ అమ్మాయికి ఏమైనా అయితే ఆ భర్త పరిస్థితి ఏంటో ఆలోచించండి. అప్పుడు ఆయనతో పాటు మీరందరూ హ్యాపీగా ఉండగలరా? వెళ్ళి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒప్పుకుంటేనే ఈ కేసు నుంచి మీ బాబాయ్ బయటపడగలరు. ఇది తప్పు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ అరుణ్ కనబడితే మీరే చంపేస్తారు. ఆ హత్య నేరం భరించాల్సిందే కదా. వాడు జైల్లో ఉంటే మన ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటుంది అని ఏం చెప్తారో, ఎలా చెప్తారో నాకు తెలీదు. కానీ అతని ఒప్పించే బాధ్యత మాత్రం మీదే. ఈరోజు ఈ మర్డర్ గురించి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇక ఈ సిచ్యువేషన్ గురించి సీరియస్నెస్ మీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఇక లేదు. మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. సుందరి, మీ బాబాయిని ఒప్పించవలసిన బాధ్యత మీదే. అమ్మా సుందరి, మనకి వేరే ఆప్షన్ లేదమ్మా. మీరు వెయిట్ చేయండి, నేను రెడీ అయి వస్తాను. వెళ్ళండి. వెళ్ళిన వెంటనే మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది.
అసలు ఈ సమస్యలో బావ ఎలా ఎంటర్ అయ్యాడు? ఆయన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఏం చేయాలి? ఎవరు ఎక్కడున్నారో అని ఎవరికి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఆ వికాస్కి కాల్ చేద్దాం.